శుభములు కలుగు నీకు. 24 గంటల్లో నువ్వు నీ కోపాన్ని తీర్చుకున్నావు. నో నో, నేను మీ నాన్నగారిని కలిసి ఎలాగైనా నిన్ను ఒప్పించమని బతిమాలాను. నిజంగా నాకు నువ్వు దక్కకుండా పోతావేమో అన్న భయం, బాధ తప్ప మీ నాన్నగారి మీద ఎలాంటి కోపం లేదు. అసలు నేను నీ సొంతం అవుతానని నువ్వెలా అనుకున్నావు? నువ్వు నా మీద పెంచుకున్నది ప్రేమ కాదు, పంతం. నేను నీకెందుకు దక్కనో చూద్దామని పంతం పట్టావు. నేను వద్దన్నందుకు నువ్వు నా తండ్రి తల పగలగొట్టించావు. ఇదిగో రేఖ, ఇప్పుడు చెప్తున్నాను విను. మా నాన్న నీతో ఏం మాట్లాడాడో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం నీ లిమిట్స్ అన్నీ కూడా దాటేశావు. నువ్వు చాలా రాక్షసంగా ప్రవర్తించావు. ఇప్పటి వరకు నువ్వు మాట్లాడితే అట్లీస్ట్ నేను వినేవాణ్ణి, లేదా ఏదో ఒకటి ఆన్సర్ చేసేవాణ్ణి. కానీ ఇప్పటి నుంచి నువ్వు నాతో మాట్లాడడం కాదు కదా, కనీసం నువ్వు నా కళ్ళ ముందు కనిపించడానికి కూడా నువ్వు ట్రై చేయొద్దు. నాకు నీ మొహం చూస్తేనే ఛా! చరణ్, చరణ్, ప్లీజ్ ప్లీజ్ అలా మాట్లాడకు, నీకు దండం పెడతాను. హే, డోంట్ టచ్ మీ. రేఖ, నేను నిన్ను ఎంతలా ప్రేమించానో నీకు అర్థం కావడం లేదు. నువ్వు నా లైఫ్ లో లేకపోతే నేను బ్రతకలేను చరణ్. ప్లీజ్ చరణ్. చూడు, ఈరోజు నా తండ్రి బతికున్నాడు కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలిపెడుతున్నాను. కానీ నువ్వు చేసిన పనికి పనిష్మెంట్ ఇవ్వకుండా మాత్రం వదిలిపెట్టను. చరణ్ ప్లీజ్, నువ్విప్పుడు మాట్లాడిన మాటలే నాకు అన్నిటికన్నా పెద్ద పనిష్మెంట్. ప్లీజ్ చరణ్, నీ మనసు అనవసరంగా పాడు చేసుకోకు. నేను మీ నాన్నగారిని ఏం చేయలేదని నేను ప్రూవ్ చేసుకుంటాను. నువ్వు నా మీద కోపం పెంచుకోకు, నా మాట విను. వదులు. రేఖ, అతన్ని ఎందుకు అంతలా బతిమలాడుతున్నావు? నీకంతే కర్మే పట్టలేదు. వికీ, నువ్వు మధ్యలో మాట్లాడకు. అమ్మ రేఖ, అమ్మ ప్లీజ్, మీరెవ్వరూ మాట్లాడకండి, మీకు దండం పెడతాను. చరణ్తో నేను మాట్లాడుకుంటాను, నేను సెట్ చేసుకుంటాను. ఇది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అమ్మా. హే, నువ్వు నాతో మాట్లాడడానికి ఏం మిగల్లేదు. ఇంకెప్పుడు నువ్వు నా కళ్ళ ముందు కనపడకూడదు. అదే నేను నీకు ఇవ్వబోయే పనిష్మెంట్. అనుభవించడానికి రెడీగా ఉంటావు. గుడ్ బై. చరణ్, చరణ్, ప్లీజ్ చరణ్, నా మాట విను. రేఖ, 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 కూర్చో.
ఇక రేఖ లైఫ్లోకి చరణ్ ఎప్పటికీ రాడు. అవునరుంధతి, ఇక చరణ్ రేఖ ముఖం ఎప్పటికీ చూడడు. ఎక్కడ 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 నీ ప్రేమ? ఈ ప్రశ్నకు బదులుంటే చెప్పమ్మా. ఎందుకు 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 నీకి మొండితనం ప్రేమ? నాకు దూరం అవ్వడమే గెలవడమా? నీ పంతం నీదేనంటావే, నా సొంతం అయ్యేదారు నా కనబడదంటావే. ఈ హాస్పిటల్లో నేనేం చేయాలి నాన్న? నా ప్రోగ్రామ్ సడన్గా ఇక్కడెందుకు పెట్టావు? ఒరేయ్, మీ నాన్న కాలాంతకుడురా. ఇప్పటికే భోగి మంట కంటే చాలా పెద్ద మంట పెట్టేశాడు. ఇప్పుడు అందులో దీపావళి బాంబు కూడా వేసేశాడు. దాని తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అందుకే నువ్వు అక్కడ ఉండాలి. అబ్బా, నీ సినిమా భాషలో మాట్లాడకపోతే కొంచెం మనుషుల భాషలో మాట్లాడొచ్చు కదా. రేయ్, నా మాట నీకు అర్థం అవ్వక్కర్లేదు. అక్కడ జరిగేది నాకు తెలిస్తే చాలు. ఇక్కడ అరుంధతి ఇంట్లో ఎవరిని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతాను. ఇప్పటికే రేఖకి నీకు సగం లైన్ క్లియర్ అయిపోయింది. ఇక ముందు మొత్తం క్లియర్ అయిపోతుంది. సరే, ఇంతకీ ఇక్కడ నేనేం తెలుసుకోవాలో చెప్పలేదు. రేయ్, హాస్పిటల్లో జయసింహ జాయిన్ అయ్యాడు. ఎందుకు? రేయ్, నీకెందుకురా? చెప్పింది కరెక్ట్గా చేయి చాలు. చెప్పు. ఇప్పుడు ఆ చరణ్ గాడు అక్కడికి వస్తున్నాడు. వాడిని ఫాలో అవ్వు. వాడు ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో అన్నీ తెలుసుకొని నాకు చెప్పు. నాన్న, వాడు వచ్చేసాడు. సరే, నువ్వు వాడిని ఫాలో అవ్వు. ఉంటాను. అలాగే. Sir, how are you feeling now? I'm feeling better. కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది, బట్ ఈ రోజంతా అబ్జర్వేషన్లో ఉండాలి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో మా గొప్పతనం కొంచెం కూడా లేదు సార్. ఇదిగో మొత్తం అంతా ఈ అమ్మాయి చేసింది. తను మమ్మల్ని అంతలా బతిమాలకపోయి ఉంటే మేము మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేవాళ్ళమే కాదు. ఖచ్చితంగా మీ ప్రాణాలు తీసిన వాళ్ళమే అయ్యేవాళ్ళం. ఎందుకంటే మాకు మీరు బ్రతుకుతారని 1% కూడా హోప్ లేదు. మేము ఎంత చెప్పినా వినకుండా ట్రీట్మెంట్ చేసి తీరాలని తనే పట్టుబట్టింది. మీరు బ్రతకాలని బలంగా కోరుకుంది, బ్రతుకుతారని నమ్మింది. తన నమ్మకమే నిజమైంది. సింపుల్గా చెప్పాలంటే మిమ్మల్ని ఆ అమ్మాయే బ్రతికించింది. మీ థ్యాంక్స్ తనకే చెప్పండి. వారాహి, నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోనమ్మా. సార్, మీరలా మాట్లాడకండి. సాటి మనిషి ఆపదలో ఉంటే రక్షించడం మనిషిగా నా ధర్మం.
కానీ మిమ్మల్ని కాపాడుకోవటం నా బాధ్యత. కానీ నీ ప్రాణం అడ్డవేసి మరీ నన్ను కాపాడడం అనేది ఏ మనిషి చెయ్యలేందమ్మా. అది మానవత్వానికి మించినది. నిజంగా నువ్వు ఆ టైంకి రాకపోయి ఉంటే ఈ పాటికి నా కొడుక్కి దూరం అయిపోయి ఉండేవాణ్ణి. సార్, మీరు కూల్గా ఉండండి. ఎమోషనల్ అవ్వకూడదు. వదిలేసేయండి. వెళ్ళిపోతున్న ప్రాణాన్ని వదలకుండా పట్టుకొని వెనక్కి లాక్కొచ్చావమ్మా. నీకింత అవసరం లేదు కదమ్మా. అది డాక్టర్ పిలవనా? చరణ్, సార్, వరాయ్, ఒకసారి డాక్టర్ పిలవ. ఏమైంది డాడ్? చరణ్, నాన్న ఏమైంది నాన్న? నాన్న, డాక్టర్ డాక్టర్ త్వరగా రండి. ఏమైంది? కొంచెం ఎమోషనల్ అయిపోయాడు సార్. చెప్పాను కదండి ఎమోషనల్ అవ్వకూడదని. నౌ హీ ఫీల్ అండర్ వెరీ డేంజరస్ కండిషన్. ముందు మీరు బయటికి వెళ్ళండి. వెళ్ళండి సార్. సిస్టర్, వరాయ్, నాన్నకేమన్నా అయితే నేను హాయ్ బాబోయ్, ఇదేంటి ఇలా పట్టేసుకుంది? చరణ్ గారు, ప్లీజ్ కంట్రోల్. మీ నాన్నగారికి ఏమీ కాదు. మీరు ధైర్యంగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. ఆయన బతుకుతారు. నా మాట నమ్మండి. ప్లీజ్ కంట్రోల్. నాకు మా నాన్నంటే ప్రాణం వారాయి. చిన్నప్పుడు అమ్మ చనిపోయాక మా నాన్న నా కోసం తన సుఖాన్ని, సంతోషాన్ని నా కోసం త్యాగం చేశాడు. అలాంటిది ఇప్పుడు ఆయన కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతే బతికించావు కదా, ఇప్పుడు కూడా కోరుకో. ఆయనకేం కాకూడదని కోరుకో. నువ్వు అనుకుంటే అయిపోతుంది వారాహి, ప్లీజ్. చరణ్ గారు, ప్లీజ్ కంట్రోల్ అవ్వండి. నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఆయనకేం కాదు. ఖచ్చితంగా ఆయన బతుకుతారు, మనతో కలిసి ఉంటారు. నిజంగానా? నిజంగానే నాన్న మనతో ఉంటారు కదా, మనల్ని వదిలిపెట్టి వెళ్ళరు కదా? వారాహి, నువ్వు చెప్తుంటే నాకు నమ్మకం కలుగుతుంది. నువ్వు నా పక్కనుంటే ధైర్యంగా ఉంది. ఆయనకేం కాకూడదు. నాన్న, నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలి. నాన్న నా వెనకుంటే, నువ్వు నా చేయి పట్టుకొని నడిపిస్తుంటే జీవితాంతం నేను హ్యాపీగా, ధైర్యంగా బతికేస్తాను.
నా లైఫ్లో మీరిద్దరూ ఉంటే చాలు వారాహి, ఇంకెవరూ అక్కర్లేదు. సార్ డాక్టర్ గారు పిలుస్తున్నారు. వారాహి, డాక్టర్ గారు పిలుస్తున్నారంటే నాకు భయంగా ఉంది. ఏం కాదు, మీరు వెళ్ళండి. వారాహి ప్లీజ్, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండవా? చరణ్ వారాహిల మధ్య లవ్ నడుస్తుందన్నమాట. డాక్టర్, నాన్నకి ఎలా ఉంది? ఆయనకేం కాలేదు, హీఈస్ ఆల్ రైట్. చాలా కష్టం మీద మళ్ళీ నార్మల్ కండిషన్లోకి వచ్చారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. రెస్ట్ తీసుకుంటున్నారు. మీరు మాత్రం 2 రోజుల వరకు ఆయన డిస్టర్బ్ చేయొద్దు, ఎమోషనల్ అవ్వనివ్వద్దు. అలా అయితే ఆయన ప్రాణానికే ప్రమాదం. లేదు డాక్టర్, నేను ఆయన డిస్టర్బ్ చేయను. టేక్ కేర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. నేనున్నానంటూ ఉదయం చీకటినే దాటే సమయం పరుగెత్తుకు వచ్చే హృదయం నానా కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం. నాన్న, నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలి. నాన్న నా వెనకుంటే, నువ్వు నా చేయి పట్టుకొని నడిపిస్తుంటే జీవితాంతం నేను హ్యాపీగా ధైర్యంగా బతికేస్తాను. నా లైఫ్లో మీరిద్దరూ ఉంటే చాలు వారాహి, ఇంకెవరూ అక్కర్లేదు. నిజంగా ఆయన ప్రేమించిన అమ్మాయి నేనేనా? ఎలా తెలుసుకోవాలి? వారాహి, డాడీకి ఏం కాలేదు. డాడీ ఈజ్ సేఫ్ నౌ. నిజంగా నువ్వు చెప్పిందే జరిగింది వారాహి, నువ్వు చెప్పిందే జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు నా పక్కన ఉంటే నిజంగా అంత హ్యాపీనే వారాహి. ఇంత హ్యాపీ మూమెంట్లో నేను నీకు మాట చెప్పాలి. ఏంటది? నిజానికి నేను ఇది ఎప్పుడో చెప్పాలి, కానీ చెప్పాలంటేనే కాస్త భయం. నువ్వేమని ఆన్సర్ చేస్తావోనని కాస్త భయపడ్డాను. ఇన్ని రోజులు నా గొంతు చివరన ఆపిన ఆ మాటని ఇప్పుడు చెప్పేస్తాను నీకు. నువ్వు నా తండ్రిని కాపాడిన ఈ హ్యాపీనెస్ని నా గుండెల్లో ఈ నిజాన్ని అదిమి పట్టి ఉంచలేకపోతున్నాను. ఈ మాట చెప్పడానికి ఇంతకంటే మంచి సందర్భం ఉండదు. అందుకే నేను చెప్పేస్తున్నాను. చెప్పండి. అది నేను ప్రేమించిన అమ్మాయి నువ్వే. అవును వారాహి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ వారాహి. చెప్పు వారాహి, నీ మనసులో ఏముందో చెప్పు. ఐ లవ్ యూ టు చరణ్ గారు.
నా గుండె పగిలిపోయేలా ఉంది. త్వరగా నీ మనసులో ఏముందో చెప్పు ప్లీజ్. రేఖా 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 గుండె చప్పుడాగిపోతా